ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట గవర్నర్ సీఎంల మధ్య వివాదంగా మారుతోంది. విధానసౌధలో జరిగిన కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించడంపై రాజ్భవన్ క్లారిటీ ఇచ్చింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ను స్వయంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రాజ్భవన్ ప్రకటించింది. ఆర్సీబీ బృందానికి రాజ్భవన్లో ఆతిథ్యం ఇవ్వాలని భావించారు. ఈ అంశంపై గవర్నర్ కార్యాలయం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని సంప్రదించి సమన్వయపరచాలని కోరింది. కానీ దానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం విధానసౌధలో నిర్వహించాలని నిర్ణయించినట్టు సీఎస్ వెల్లడించారు. విధానసౌధలో నిర్వహించే ఆర్సీబీ ఆటగాళ్ల అభినందన కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ను ముఖ్యమంత్రి అధికారికంగా ఆహ్వానించారని రాజ్భవన్ తెలిపింది. ముఖ్యమంత్రి గవర్నర్ను ఆహ్వానించారని రాజ్భవన్ ప్రకటించడం, ప్రస్తుతం ఆర్సీబీ విజయోత్సవ సభను తాము ఏర్పాటు చేయలేదని ప్రభుత్వం ప్రకటించడం ఒక గందరగోళానికి దారితీస్తూ ఉంది. ప్రతినిధి ఆశా బెంగళూరు నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. ఆశా, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. రాజ్భవన్లో నిర్వహిస్తే గవర్నర్ తరపు నుంచి నిర్వహిస్తారు, విధానసౌధలో నిర్వహిస్తే ప్రభుత్వం తరపున నిర్వహిస్తారు. ప్రభుత్వం విధానసౌధలో నిర్వహించకపోతే ఎవరు తీసుకొచ్చి నిర్వహించారు? ఆర్సీబీ మేనేజ్మెంట్ విధానసౌధలో నిర్వహించే అవకాశం ఉండదు కదా. ప్రభుత్వం అనుమతి లేకుండా ఏది జరగదు కదా. రాజ్భవన్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన శాసనాలు నిర్వహించేటటువంటి భవనం అది. సో మనం స్పష్టంగా చూడొచ్చు చక్రి. అయితే ఆర్సీబీ సక్సెస్ మీట్ ని ఎప్పుడైతే బెంగళూరులో నిర్వహించారో విధానసభలో నిర్వహిస్తూ ఉన్నట్లుగా 11 గంటలకే మొత్తం అమైన్మెంట్ ప్లాన్ అంతా రూపుదిద్దుకోవడం జరిగింది. అయితే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం దగ్గర నుంచి మనం చూడొచ్చు డీకే శివకుమారే రిసీవ్ చేసుకోవడం అంతా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అయితే ఈ కార్యక్రమానికి గవర్నర్ పార్టిసిపేట్ చేయాలి, ముఖ్య అతిథిగా రావాలి, ఫెలిసిటేట్ చేయాలి అంటూ ఆర్సీబీ ప్లేయర్స్ గురించి అండ్ సక్సెస్ గురించి మొత్తం వాళ్ళు ఒక స్టేట్మెంట్ రూపంలో పాస్ చేయడం జరిగింది. గవర్నర్ అఫీషియల్ గా ఇన్విటేషన్ ఉండడంతోనే ప్లేయర్స్ ని రాజ్భవన్ లో మీట్ అవ్వాలి అన్నది మొదటిగా చేసుకున్నటువంటి ప్లాన్. కానీ ముందుగా ఫెలిసిటేషన్ సెరమనీ అనేది విధానసభలో జరగాలి అంటూ కూడా తర్వాత ఒక నోటిఫికేషన్ పాస్ చేయడం జరిగింది. సో ఆ ప్లేస్ అంతా కూడా సెక్యూరిటీ రీజన్స్ తోని, ముఖ్యంగా అభిమానులకి కూడా ఓపెన్ బస్ పెరేడ్ ఏదైతే ప్లాన్ చేశారో దానికోసమే ముందుగా విధానసభలో ప్లాన్ చేయడం అనేది స్పష్టంగా మనం చూస్తూ ఉండొచ్చు. అయితే మొత్తంగా ఇప్పటికే 11 మంది చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి గవర్నర్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అంటూ స్టేడియం ప్రోగ్రామ్ అమెండ్మెంట్ లో స్పష్టంగా ఉండడం జరిగింది. చక్రి, ఆల్రైట్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాదన ఏంటి, రాజ్భవన్ నుంచి వచ్చినటువంటి ప్రకటన ఏంటి, అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ఎందుకు? అన్ని కూడా ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయి కదా. గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ స్టాంపేజ్ కేసుని సీరియస్ గా తీసుకోవడం జరిగిందో అప్పుడు అపోజిషన్ పార్టీస్ లో ఉన్న బీజేపీ, జేడీఎస్ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. మొదటి నుంచి ఇదంతా కూడా రాజ్భవన్ అండర్ లోని విధానసభ పర్మిషన్స్ తోని, సీఎం నోటిఫికేషన్ తోనే ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు తీసుకోవడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 12 hours లోనే మొత్తం అన్ని డెసిషన్స్ తీసుకోవడం వలన హై సెక్యూరిటీ అనేది ఇవ్వలేకపోయారు. అక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచే సెక్యూరిటీ అందలేదు అన్న విషయం పైన వాదన మొదలైంది. సో ఇక్కడ కంప్లీట్ గా రాజ్భవన్ కి కానీ విధానసభలో కానీ జరగాలి అంటే గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ సిగ్నేచర్స్ తోనే ఈ కార్యక్రమం అనేది ప్రొసీడ్ అవుతుంది అనేది స్పష్టంగా చూడొచ్చు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.